చాలా కాలం క్రితం ఒక సముద్ర తీరంలో ఒక జాలరి తన భార్యతో కలిసి ఒక చిన్న పాత గుడిసెలో నివసించేవాడు. అతను ప్రతిరోజూ సముద్రానికి వెళ్లి చేపలు పట్టి వాటిని సంతలో అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో అతి కష్టం మీద కాలం గడదీసేవాడు. ఒకరోజు అతను వలవేయగా రోజంతా ఒక్క చేప కూడా పడలేదు. సాయంత్రం కాబోతుండగా చివరిసారిగా వల విసిరాడు. ఈసారి వలలో ఒక చిన్న మాయా చేప చిక్కుకుంది. ఆశ్చర్యకరంగా ఆ చేప మనిషి భాషలో మాట్లాడ్డం మొదలుపెట్టింది. ఓ జాలరీ, దయచేసి నన్ను వదిలేయ్. నేను సాధారణ చేపను కాదు, ఒక మాయా చేపను. నన్ను విడిచిపెడితే నీకు ఏం కావాలన్నా ఇస్తాను అని వేడుకుంది. జాలరి దయాగుణంతో ఆ చేపను తిరిగి సముద్రంలోకి వదిలేశాడు. ఏమీ కోరుకోకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు. జాలరి ఇంటికి వెళ్లి జరిగిన విషయం భార్యకు చెప్పాడు. ఆమె కోపంతో ఊగిపోతూ, మూర్ఖుడా, మన గుడిసె కూలిపోవడానికి సిద్ధంగా ఉంది కదా, కనీసం ఒక కొత్త ఇల్లు అడగవచ్చు కదా అని అతన్ని తిట్టి తిరిగి సముద్రం దగ్గరకు పంపింది. జాలరి సముద్రం దగ్గరకు వెళ్లి మాయా చేపను పిలిచాడు. చేప ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగింది. నా భార్య కొత్త ఇల్లు అడుగుతోంది అని జాలరి చెప్పాడు. సరే, ఇంటికి వెళ్ళు, నీ కోరిక తీరుతుంది అని చేప చెప్పింది. అతను ఇంటికి వెళ్లి చూసేసరికి అక్కడ పాత గుడిసె బదులు ఒక అందమైన ఇల్లు ఉంది. కాని అతని భార్య తృప్తి చెందలేదు. కొద్ది రోజుల తర్వాత ఆమె, ఈ ఇల్లు సరిపోదు, నాకొక పెద్ద భవంతి కావాలి, నేను ఈ ఊరికి రాణిని కావాలి అని పట్టుబడింది. జాలరి మళ్లీ వెళ్లాడు. ఆ కోరిక కూడా తీర్చింది. అంతటితో ఆగక ఆమె రోజురోజుకు మరిన్ని కోరికలు కోరసాగింది. రాణి నుంచి మహారాణి కావాలని, సూర్యచంద్రులు తన ఆజ్ఞ ప్రకారం నడవాలని, చివరికి నేనే దైవం కావాలి, ఆ బంగారు చేప నాకు సేవకురాలిగా ఉండాలి అని భీష్మించుకుంది. భార్య చెప్పిన చివరి కోరికను జాలరి భయంగా చేపకు వివరించాడు. ఆ మాట వినగాని శాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలమైపోయింది. బంగారు చేప ఏమీ మాట్లాడకుండా నీటిలోకి వెళ్ళిపోయింది. జాలరి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడ పెద్ద భవంతి లేదు, దాసీలు లేరు. అంతా మాయమై మళ్లీ తన పాత చిరిగిపోయిన గుడిసే, పాత బట్టలతో ఉన్న భార్య మాత్రమే ఉన్నారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, అత్యాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో తృప్తి చెందని వారు ఉన్నది కూడా కోల్పోతారు.